గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 57వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 58వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తున్న రాజధర్మాల గురించి చెప్పుకున్నాం మనం. భీష్మ ఉవాచ నిత్యోద్యుక్తేన వైరాజ్ఞ భవితవ్యం యుధిష్ఠర ప్రశస్యతేన రాజా ఈ నారీనోద్యమవర్జిత. రాజు ఎప్పుడు కూడా ప్రయత్నశీలుడై ఉండాలి. ఏదో చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ప్రతిరోజు కూడా రాజకార్యాలని సమీక్షిస్తూ ఉండాలి. ఎక్కడ ఏ అధర్మం జరుగుతుందో ఆ ధర్మాన్ని ఆపాలి. ఇవన్నీ కూడా రాజు ధర్మాలు చేయాలి. అంతేగాని ప్రయత్నం లేకుండా ఊరికే కూర్చొని ఉండకూడదు. భగవానుశనాచాహ శ్లోకమంత్ర విశాంపతే తదిహైకమనారాజన్ గతతస్తన్నిబోధమే. ఎంతో మంది మహానుభావులు చెప్పిన శ్లోకాలని ఉటంకిస్తున్నాడు భీష్ముడు వారు. తన సొంతంగా చెప్పడమే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి కూడా ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. ఈ సందర్భంలో శుక్రుడు చెప్పిన శ్లోకం చెప్తున్నాడు. ద్వాభిమౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ రాజానాం చ విరోద్ధారాం బ్రాహ్మణం చ ప్రహాసినము. ఎప్పుడు కూడా పుట్టలోని చీమల్ని పాము తిన్నట్లు విరోధం లేని రాజును, ఇల్లు విడవని బ్రాహ్మణుణ్ణి భూమి మింగేస్తుంది సుమా. అంటే ఎప్పుడూ రాజుకి శత్రువులు ఉంటారు, అంతే కదా. అధర్మంగా ప్రవర్తించేవాడంతా శత్రువే. వాణ్ణి శిక్షిస్తూ ఉండాలి కదా. అదే చెప్తున్నాడు అన్నమాట. అలానే బ్రాహ్మణుడు కూడా ఏ విధంగా అయితే ఇల్లు విడవని బ్రాహ్మణుణ్ణి భూమి ముంగేస్తుందో, అంటే బ్రాహ్మణుడికి డ్యూటీ ఏంటి? పురానికి హితం చెప్పాలి, 4 చోట్ల వెళ్ళాలి, ఇంట్లో కూర్చోకూడదు. తనకొచ్చిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి కదా. ఆ విధంగా భూమి మింగేస్తుంది. తదే తన్నరసార్థులా హృదిత్వం కర్తుమర్హసి సంధేయానభి సంధత్స్వ విరోధ్యాంశ విరోధయ అంచత. ఓ ధర్మరాజా, నేను చెప్పిందంతా నీ మనసులో పెట్టుకోవయ్యా. సంధి చేసుకొనవలసిన వాళ్లతోటి సంధి చేసుకో, విరోధింపవలసిన వాళ్లతోటి విరోధించు. సప్తాంగస్య చ రాజ్యస్య విపరీతం ఆచరేత్ గురుర్వా యది వా మిత్రం ప్రతిహంతవ్య ఏవ సహ. రాజ్యానికి సంబంధించిన 7 అంగాలు. ఈ 7 అంగాలు జోలికి వచ్చిన వాళ్ళకి, అంటే వాటికి ప్రతికూలంగా ప్రవర్తించేవాడికి, వాడు మిత్రుడైనా సరే గురువైనా సరే వెంటనే సంహరించాల్సిందే అటువంటి వాడిని. మరుత్తేన హి రాజ్ఞా వై
గీత శ్లోక పురాతన రాజాధికారే రాజేంద్ర బృహస్పతి మతే పురా. మరుతుడనే రాజు పాడిన శ్లోకం ఒకటి ఈ సందర్భంగా చెప్తున్నాను వినయ్యా. గురోరత్యవలిత్య కార్యకార్యమజానత ఉత్పద ప్రతిపన్నస్య దండో భవతి శాశ్వత. కార్యకార్యాలు తెలియక గర్వంతో చెడు మార్గం పట్టినవాడు గురువైనా సరే అతన్ని శాశ్వతంగా దండించాల్సిందే. బాహో పుత్రేణ రాజ్ఞాచ సగరేణ చ ధీమత సమంజాసుతో జ్యేష్ఠ చక్త పౌరహితైషణ. బాహుపుత్రుడైన సగర మహారాజు తన సొంత కొడుకునే పరీక్షించాడు అధర్మంగా మసలుతూ ఉంటే. వాడి పేరు అసమంజసుడు, ఆయన కొడుకు పేరు. వాడు ఏం చేశాడయ్యా అంటే అసమంజ సరయ్వాం సహ పౌరాణాం బాలకాన్ నృప న్యమజ్జయత పిత్ర నిర్భత్య స విభాసిత. కొంతమంది చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం, తూనీగలు వెళ్తూ ఉంటే వాటిని పట్టుకొని వాటికి దారాలు కట్టి చంపేస్తుంటారు కదా. ఆడిచ్చి వాటిని చంపేస్తాడు. అట్లా ఈవిడే ఏం చేసావట అంటే చిన్నపిల్లలని అందరినీ తీసుకెళ్ళి సరయు నదిలో ముంచి చంపేవాట. అందుకోసం ఆ రాజు కొడుకుని దేశ బహిష్కారం చేశాడు, వదిలేశాడు, దేశం బయటికి గెంటేశాడు. అంటే రాజధర్మాలు అంత కఠినంగా ఉంటాయి. అరుషిణోద్ధాలకే నాసి శ్వేతకేతు మహాతప మిథ్యా విప్రానుపచరను సంచక్తోదైత సుత. ఇంకా మహానుభావుడు ఉద్దాలక మహర్షి కూడా తన ప్రియసుతుడైన శ్వేతకేతువుని బ్రాహ్మణుని కపటంగా సేవిస్తున్నాడనే కారణంతో విడిచిపెట్టాడు. లోకరంజన మేవాత్ర రాజ్యాన్ ధర్మ సనాతన సత్యస్య రక్షణం చైవ వ్యవహారస్య చార్జవం. అంచేత లోకుల్ని రంజింపచేయడమే రాజుల యొక్క సనాతన ధర్మం. సత్యాన్ని రక్షించడం, వ్యవహారంలో సారళ్యం, ఇది రాజధర్మం. హింస్యాత్ పరవిత్తాని దేయం కాలే చ దాపయేత్ విక్రాంత సత్యవాక్షాంత నృపో నచలతే పదః. ఇతరుల సంపదను రాజు ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ఇవ్వవలసిన వాటిని సకాలంలో ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అవి. అలానే సత్యవాక్కులతో క్షమ కలిగిన రాజు ఎప్పుడు కూడా శుభ మార్గం నుండి తొలగడు. ఆత్మవాన్ సజిత క్రోధ శాస్త్రార్థకృత నిశ్చయ ధర్మే చార్దే చ కామే చ మోక్షే చ సతతం రతః త్రయ్యాం సంవృత మంత్రస్య రాజా భవితుమర్హతి వ్రజనంచ నరేంద్రాణం నాణ్యచ్చ రక్షణాత్పరం. రాజు ఆత్మవంతుడు కావాలి, క్రోధాన్ని జయించాలి. రాజుకు శాస్త్ర విషయాల్లో చక్కని నిశ్చయ బుద్ధి ఉండాలి. ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఆసక్తి ఉండాలి. వేదం మీద కూడా ఆసక్తి ఉండాలి. ఆలోచనను ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచాలి. రాజకార్యాల్లో రహస్యం దాచకపోవడాన్ని మించిన కష్టం రాజుకు మరొకటి ఉండదు. రేపు మనం 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.